గోధుమ పిండితో బాదుషాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. చాలా బాగుంటాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకోండి, చిటికెడు ఉప్పు, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ ఆయిల్ తీసుకోండి. నెయ్యి వేసుకుంటే బాగా వస్తాయి, బట్ కొంతమంది తినరు కదా, నెయ్యికి బదులు నూనె కూడా తీసుకోవచ్చు. ఒక అరగంట సేపు మిక్స్ చేసుకోండి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. కలిపాక అరగంట సేపు పక్కన పెట్టుకోండి, పిండి మెత్తగా నానుతుంది. సో ఇలా అరగంట సేపు పక్కన పెట్టుకోండి, పిండి బాగా నానుతుంది. గ్యాస్ ఆన్ చేయండి, గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. 2 కప్స్ షుగర్ వేసుకోండి, ప్లస్ 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా స్టిర్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఇలా బాగా స్టిచ్ చేస్తూ ఉండండి. ఇలా బాగా జిగుడు పాకం వచ్చేదాకా కొంచెం మనం ఇంతసేపు నానబెట్టుకున్న పిండిని ఇలా ఉండలుగా చేసి ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో సరిపడా ఆయిల్ పోయండి, ఆయిల్ బాగా మరగనివ్వండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటి ఇలా మనం చేసుకున్న ఉండల్ని ఆయిల్లో వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి. మనం చేసుకున్న బాదుషాలు ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న పాకంలో ఇలా వేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. ఇలా హాఫ్ అన్ అవర్ ఉంచండి. ఇలా మూత పెట్టండి. ఇలా బాగా మునగాలండి ఇవి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి. మనం ముందుగా చేసుకున్న బాదుషాలు ఇలా పాకంలో వేయండి. వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి, మూత పెట్టండి. తయారు చేసుకున్న బాదుషాలు రెడీ.